తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలా, 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, లేదంటే తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలా అన్న దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలను అయితే తెలియజేయడానికి మీ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే అటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు వచ్చేసి ప్రతి మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే విడుదల చేసేందుకు సర్వ ప్రయత్నాలు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇంకా తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, ఎవరెవరికి ఈ 2 కొత్త పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుందో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అని కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే సో తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు చాలామంది ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులు అనేది చాలామంది అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన కొత్త అప్డేట్స్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఈసారి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయకముందే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పొందాలంటే ఖచ్చితంగా అర్హతలు అనేది జాబితాల్లో మీ పేర్లు అయితే ఉండాలి. నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు మన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని చూస్తుండడం అయితే జరుగుతుందన్నట్లయితే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ ఏప్రిల్ నెల మొదటి వారంలోనైనా, ఏప్రిల్ నెల చివరి వారంలోనైనా, లేదంటే మే నెల వరకు దానికంటే ముందే మనకి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే అదే తారీఖు నాడు అదే నెలలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు కూడా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులు మన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మరలనైతే నిరాశనైతే వ్యక్తపరచడం జరిగింది. ఇక ఈ మార్చి నెల 28, 25 తారీఖు నుంచి జిల్లాల వారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బులు, ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.